బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మి బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ అనగా బ్రహ్మణ్య తపస్సు, వేదాలు, బ్రాహ్మణులు, జ్ఞానము వీటిని రక్షించేవాడు. బ్రహ్మకృత్ పైన చెప్పిన తపస్సు మొదలైన వాటిని నిర్మించినవాడు. బ్రహ్మ బ్రహ్మరూపంలో జగత్తును పుట్టించినవాడు. బ్రహ్మ సచ్చిదానంద స్వరూపుడు. బ్రహ్మ వివర్ధన పైన చెప్పిన బ్రహ్మశబ్ద వాచ్యాలైన తపస్సు మొదలైన వాటిని వృద్ధి పొందించేవాడు. బ్రహ్మవిత్ వేదాన్ని, వేదార్థాన్ని సంపూర్ణంగా ఎరిగినవాడు. బ్రాహ్మణ అన్నిటినీ బ్రహ్మస్వరూపంగా దర్శించేవాడు. బ్రహ్మి బ్రహ్మశబ్ద వాచ్యాలైన తపస్సు మొదలైన అన్నిటికీ అధిష్టానమైనవాడు. బ్రహ్మజ్ఞ తన ఆత్మస్వరూపమైన బ్రహ్మశబ్దవాచ్యమైన వేదాన్ని గూర్చి సంపూర్ణంగా యథార్థంగా తెలిసినవాడు. బ్రాహ్మణ ప్రియ బ్రాహ్మణులకు పరమప్రియుడు మరియు బ్రాహ్మణులను అత్యంత ప్రియులుగా భావించేవాడు అని అర్థము. మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాక్రతుర్మహాయజ్వ మహాయజ్ఞో మహాహవి అనగా మహాక్రమ మహావేగంగా నడిచేవాడు. మహాకర్మ వేరువేరు అవతారాలలో రకరకాల గొప్ప కర్మలు చేసినవాడు. మహాతేజ తేజవంతములన్నిటినీ తన తేజస్సుతో దేదీప్యమానం చేసేవాడు. మహోరగ మహాసర్పమైన వాసుకి స్వరూపుడు. మహాక్రతు మహాయజ్ఞస్వరూపుడు. మహాయజ్వ గొప్ప యజమాని అనగా లోక సంగ్రహం కోసం గొప్ప గొప్ప యజ్ఞాలు చేసేవాడు. మహాయజ్ఞ భగవత్ప్రాప్తికి సాధనాలైన జపము, యజ్ఞము వంటి సమస్త యజ్ఞాలు విభూతులుగా గల మహాయజ్ఞ స్వరూపుడు. మహాహవి ఈ విశ్వం అంతా పరమాత్ముడైన విష్ణువు యందే ఉండి విష్ణువుకి సమర్పించబడుతున్నది. చాలా గొప్పదైన ఈ విశ్వమే ఆ విశ్వరూపుడైన విష్ణువునకు సమర్పించబడే హవిస్సు. విష్ణువు కంటే ప్రీతికరమైన విషయం వేరేదీ లేదు కనుక విష్ణువే మహాహవిస్సు అని అర్థము. స్తవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుత స్తోతారణ ప్రియ పూర్ణ పూరయిత పుణ్య పుణ్యకీర్తిరనామయ అనగా స్తవ్య అందరి చేత స్తుతించదగినవాడు. స్తవ ప్రియ స్తుతి చేత ప్రసన్నుడయ్యేవాడు. స్తోత్రం భగవంతుని గుణ ప్రభావాలను కీర్తించే స్తోత్రమైనవాడు. స్తుతి అందరి హృదయాలలోనూ అంతర్యామిగా ఉండే శాశ్వతుడైన ఆ పరంజ్యోతి స్వరూపుని స్తుతించమని వేదములు శాసిస్తున్నవి. సకల దేవతల చేత, దేవరాజుల చేత, లోకపాలకుల చేత స్తోత్రాలు చేయబడే అద్భుత స్వరూపుడు ఆ శ్రీమన్నారాయణుడు. స్తోత స్తుతించేవాడు. రణప్రియ యుద్ధమంటే ప్రీతి కలవాడు. పూర్ణ జ్ఞానము, శక్తి, ఐశ్వర్యము వంటి గుణాలతో పరిపూర్ణమైనవాడు. పూరయిత తన భక్తులను అన్ని రకాలుగా పరిపూర్ణులుగా చేసేవాడు. పుణ్య స్మరించినంత మాత్రం చేతనే పాపాలన్నీ నశింపచేసే పుణ్యస్వరూపుడు. పుణ్యకీర్తి పరమ పవిత్రమైన కీర్తి కలవాడు. అనామయ లోపల గాని బయట గాని ఏ రకమైన వ్యాధులు లేనివాడు అని అర్థము. మనోజవ స్థీర్థకరో వసురేత వసుప్రద వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవి అనగా మనోజవ మనోవేగం కలవాడు. తీర్థకర విద్యలన్నింటినీ రచించినవాడు మరియు ఉపదేశించినవాడు. వసురేత హిరణ్మయుడు అనగా ప్రథమ పురుషుడు, సృష్టికి బీజము. వసుప్రద అధికంగా ధనాన్ని ఇచ్చేవాడు. వసుప్రద భక్తులకు మోక్షమనే గొప్ప ధనాన్ని ఇచ్చేవాడు. వాసుదేవ వసుదేవుని కుమారుడు శ్రీకృష్ణుడు. వసు ప్రాణులందరికీ నివాస స్థానము మరియు ప్రాణులందరి యందు నివసించేవాడు. వసుమనాహ అందరి యందు సమాన భావంతో నివసించే శక్తిగల మనస్సు కలవాడు. హవిహి యజ్ఞంలో హోమం చేయబడే హవిస్వరూపుడు అని అర్థము. సద్గతి సత్కృతి సత్త సద్భూతి సత్పరాయణ సూరసేనో యదుశ్రేష్ఠ సన్నివాస సుయామున అనగా సద్గతి సత్పురుషులు తెలుసుకోదగిన గతిస్వరూపుడు. సత్కృతి జగద్రక్ష మొదలైన సత్కార్యాలు చేసేవాడు. సత్త కేవలము ఉనికి అయినవాడు విష్ణువు. ఎటువంటి భేదములు లేని చైతన్య స్వరూపుడు విష్ణువు. ఈ జగమంతా సత్తును అంటే ఉనికిని కలిగి ఉండేటట్లుగా ప్రకాశింపచేస్తున్నవాడు విష్ణువు. సద్భూతి ఎన్నో రకాలుగా ఎన్నో రూపాలలో భాషించేవాడు. సత్పరాయణ సత్పురుషులకు పరమ ప్రాణమైనవాడు. సూరసేన హనుమంతుడు మొదలైన యోధవీరులతో కూడిన సైన్యం కలవాడు. యదుశ్రేష్ఠ యదువంశీయులలో శ్రేష్ఠుడు. సన్నివాస సత్పురుషులకు ఆశ్రయుడు. సుయామున యమునా తీరవాసులైన గోపాల బాలురు మొదలైన అతి సుందరమైన పరివారం కలవాడు అని అర్థము. భూతావాసో వాసుదేవ సర్వాసు నిలయో నలః దర్ప దర్పదో దృప్తో దుర్ధరో ధాపరాజిత అనగా భూతావాస ప్రాణులందరికీ ముఖ్య నివాస స్థానము. వాసుదేవ తన మాయతో జగత్తును కప్పివేసే పరమదైవం.
సర్వాసు నిలయ, జీవులందరికీ ఆధారమైనవాడు. అనలహ, అపార శక్తి సంపత్తులతో కూడినవాడు. దర్ప, ధర్మ విరుద్ధంగా నడిచేవారి దర్పాన్ని నశింపచేసేవాడు. దర్పద, భక్తులకు విశుద్ధమైన గౌరవం ఇచ్చేవాడు. దృప్త, నిత్యానంద మగ్నుడు. దుర్ధర, అతి కష్టం మీద హృదయంలో ధరింపబడేవాడు. అంటే ఆ శ్రీహరిని పట్టుకోవడం అనేది చాలా కష్టం. ధ్యానాల ద్వారా ఆ పరంధాముడిని మనసులో నిలుపుకోవడం అనేది తేలికైన విషయం కాదు. ఎంతో శ్రమచేతనే హరిని ధరించగలగడం అనేది సాధ్యమవుతుంది. అపరాజిత, ఏ రకంగానూ జయింప సఖ్యం కానివాడు అని అర్థము. విశ్వమూర్తిర్మహామూర్తి, దీప్తమూర్తిరమూర్తిమాన్, అనేకమూర్తిరవ్యక్త, శతమూర్తిశతానన. అనగా విశ్వమూర్తి, విశ్వమంతా మూర్తిగా కల విరాట్ స్వరూపుడు. మహామూర్తి, గొప్ప ఆకారం కలవాడు. దీప్తమూర్తి, ఇచ్ఛానుసారంగా ధరించిన దేదీప్యమానమైన ఆకృతి కలవాడు. అమూర్తిమాన్, నిరాకారుడు. అనేకమూర్తి, అనేక అవతారాలలో ఇచ్ఛానుసారంగా లోకులకు ఉపకారం చేయడానికి అనేక రూపాలు ధరించినవాడు. అవ్యక్త, అనేక ఆకారాలు ఉన్నప్పటికీ ఏ రకంగానూ వ్యక్తీకరింపబడని అప్రకట స్వరూపుడు. శతమూర్తి, 100 రూపాలు కలవాడు. శతానన, 100 ముఖాలు కలవాడు అని అర్థము. ఏకోనైక సవక్కకిం యత్తత్పదమనుత్తమం, లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సల. అనగా ఏకః, ఏ రకమైన భేదభావం లేని అద్వితీయుడు. నైకః, ఒక్కడు కానివాడు విష్ణువు. ఆయన సమస్త విశ్వంలోనూ ఉన్నవాడు. లెక్కలేనన్ని మహిమలతో ఉన్నవాడు శ్రీహరి. శ్రీహరి కంటే మించినవాడు వేరొకడు లేడు అని అర్థము. సవహ, సోమం అనే పేరు గల ఓషధి రసం వెలువడే యజ్ఞస్వరూపుడు. కహ, సుఖస్వరూపుడు. కిం, విచారణీయుడైన బ్రహ్మస్వరూపుడు. యత్, స్వతఃసిద్ధుడు. తత్, విస్తరింపచేసేవాడు. పదం అనుత్తమం, ముముక్షువులు పొందదగిన అత్యుత్తమమైన పరమపదం. లోకబంధు, ప్రాణులందరికీ హితం చేసే పరమమిత్రుడు. లోకనాథ, అందరూ యాచించదగిన లోకాలకు స్వామి. మాధవ, మధువంశంలో పుట్టినవాడు. భక్తవత్సల, భక్తులపై ప్రేమ చూపువాడు అని అర్థము. సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగది, వీరహ విషమశూన్యో ఘృతాసి రచలశ్చల. అనగా సువర్ణవర్ణ, బంగారంలా పచ్చని వర్ణం కలవాడు. హేమాంగ, బంగారంలా అందంగా ప్రకాశించే శరీరం కలవాడు. వరాంగ, పరమోత్తమమైన శరీర అవయవాలు కలవాడు. చందనాంగది, గంధపు పోతతో భుజకీర్తులతో శోభిల్లేవాడు. వీరహ, ధర్మరక్షణ కోసం అసురవీరులను సంహరించినవాడు. విషమ, సాటి లేనివాడు. శూన్య, ఏ విశేషణమూ లేనివాడు. ఘృతాసి, భక్తజనుల కోసం కృపాదృష్టితో ద్రవించిపోయి సంకల్పించేవాడు. అచలహ, ఏ రకంగానూ చలించనివాడు. చలహ, వాయురూపుడై అంతటా తిరిగేవాడు అని అర్థము. అమానీ మానదో మాన్యో లోకస్వామి త్రిలోకధృత్, సుమేధా మేధజో ధన్య, సత్యమేధా ధరాధర. అనగా అమాని, తానుగా గౌరవం కోరుకొని అభిమానరహితుడు. మానద, ఇతరులకు గౌరవం ఇచ్చేవాడు. మాన్య, అందరి చేత పూజింపదగినవాడు. లోకస్వామి, 14 లోకాలకు ప్రభువు. త్రిలోకదృక్, ముల్లోకాలను ధరించేవాడు. సుమేధ, అతి ఉత్తమమైన సుందరమైన బుద్ధి కలవాడు. మేధజ, యజ్ఞంలో ప్రత్యక్షమయ్యేవాడు. ధన్య, ఎల్లప్పుడూ కృతార్థుడై ఉండేవాడు కనుక ధన్యవాదాలకు అర్హుడు. సత్యమేధ, సత్యమైన శ్రేష్టమైన బుద్ధి కలవాడు. ధరాధర, ఆదిశేష కూర్మ వరాహ రూపాలతో ఈ భూమిని మోస్తున్నవాడు. ఆది వరాహముగా పృథ్వీని తన కోరలపై దాల్చినవాడు అని అర్థము.